ఉలక నాయకన్ కమల్ హాసన్ మాజీ భార్య సారిక 7 సంవత్సరాల వయసులోనే హమ్రాజ్ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తమిళ సినీ నటుడు కమల్ హాసన్తో సారిక ప్రేమలో పడ్డారు. కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతి. 10 ఏళ్లు కలిసి జీవించిన వాణి గణపతి, కమల్ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. 2000 సంవత్సరంలో కమల్ హాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇప్పటికే వివాహం చేసుకున్నందుకు సారికతో తన సంబంధాన్ని అనేక సార్లు ముగించాలని ప్రయత్నించానని ఒప్పుకున్నారు. గౌతమితో కమల్ హాసన్ సంబంధం ఉందని తెలిసిన తర్వాత సారిక తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని రూమర్స్ వచ్చాయి. విడాకుల తర్వాత సారిక తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాల్సి వచ్చింది. సిమి గరేవాల్తో జరిగిన పాత ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత కమల్ నుండి విడిపోయినప్పుడు తన వద్ద కేవలం 60 రూపాయలు పాత కారు మాత్రమే ఉన్నాయని సారిక చెప్పారు. మాజీ భార్య సారికకు ఆర్థిక సహాయం ఎందుకు చేయలేదని సిమి గరేవాల్ కమల్ ని మరో ఇంటర్వ్యూలో అడిగారు. కమల్, సారిక దంపతులకు శృతి హాసన్, అక్షర హాసన్ సంతానం. 2020లో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ మోడర్న్ లవ్ ముంబై ద్వారా సారిక మళ్లీ నటించటం ప్రారంభించారు. శృతి హాసన్ కమల్, సారిక వారసురాలిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.